హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ కోడి పిల్లలు వచ్చేసి మనకి 6 రోజులు. ఈ కోడి పిల్లలు ఎలా వేసాను, ఏంటి, డబ్బులు ఎక్కడి, వాస్తవంగా లాస్ వచ్చినాయి, చేతిలో ఉన్న డబ్బులు మొత్తం అయిపోయినాయి. పెట్టుబడికి కూడా డబ్బులు లేని టైంలో మరి మళ్ళీ పిల్లలు ఎలా వేసానో మీకు తెలియపరచాలి. నాకు వచ్చేసి ముగ్గురు పిల్లలు, ఫస్ట్ అబ్బాయి, తర్వాత ఇద్దరు అమ్మాయిలు. వీళ్ళందరూ కూడా అంతా 12 సంవత్సరాల లోపు వాళ్ళేనమాట. ఒకళ్ళు 7th క్లాస్ ఇప్పుడు, ఒకళ్ళు 5 క్లాస్కి వచ్చారు, ఒకళ్ళు 3rd క్లాస్కి వచ్చారు. ముగ్గురికి కూడా తల్లికి వందనం కింద 39,000 రూపాయలు అమౌంట్ పడినాయి మనకి. ఆ పిల్లలకు వచ్చిన డబ్బులు అందరూ సైకిళ్ళు కొనుక్కున్నారు, మరి ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కున్నారు. కానీ నేనైతే మా ముగ్గురు పిల్లలకు కూడా నేను ఏమీ కొనలేదు. ఎందుకంటే మన చేతిలో అమౌంట్ లేదు. ఒక బ్యాచ్ చేస్తే సరే, మనం ప్రయత్నం మనం చేయాలి కాబట్టి నేనైతే కోడి పిల్లలు వేసాను. వచ్చిన 39,000 రూపాయలకి నేను ఒక 1000 రూపాయలు కలుపుకొని మేత కట్టలు పెట్టాను ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత పిల్ల రేటు వచ్చేసి మనకి చాలా తక్కువగా వచ్చింది. పిల్ల రేటు మనకి 14 రూపాయలకి పిల్ల వచ్చింది కాబట్టి నేనైతే ఒక 14,000 అమౌంట్ చూసుకొని ఆ 14,000తో పిల్లలు ఒక 40,000 రూపాయలతో మేత కట్టలు పెట్టాను. ఇక మందులు అంటారా, ఒక 3,000 అయినాయి ప్రజెంటు. కావాలంటే ఇక పిల్లలు వచ్చిన కాడ నుంచి ఏదన్నా బదులు అడిగినా ఒక 2,000, 3,000 ఎవరి దగ్గరైనా తీసుకొని మనం ఈ బ్యాచ్ అనేది రన్నింగ్ చేయొచ్చు అని చెప్పేసి నేను కోడి పిల్లలు పెట్టడం జరిగింది. పాపం మా ముగ్గురు పిల్లలకు కూడా కనీసం ఆ 39,000 రూపాయల్లో కనీసం వాళ్ళకి ఏమీ కూడా నేను తెచ్చిలేకపోయినందుకు చాలా బాధపడుతున్నా ఒక తండ్రిగా. ఎందుకంటే అవి మన పిల్లలకి దేనికన్నా ఉపయోగపడతాయని గవర్నమెంట్ వాళ్ళు వేసిన మనం వాటిని సరిగ్గా నేను వినియోగించలేకపోయాను. ఆ విషయంలో నేను చాలా బాధపడుతున్నా. కానీ మనకి అవకాశం లేకపోవటం వలన మరి కోడి పిల్లలు వేయాలంటే అమౌంట్ కావాలి కాబట్టి ఎవరిని అడిగినా పని అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పటికే నాకు ఒక 5 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. ఎందుకంటే మనకిప్పటికే ఈ 5 నెలలు 6 నెలల్లో ₹1,00,000 లాసు, మెయింటెనెన్స్ అన్నీ ఉంటాయి కదా, ఈఎంఐలు ఉంటాయి. మరి ఈ లోన్లన్నీ కూడా కట్టుకుంటా నెలకు వచ్చేసి 15,000 రూపాయల లోన్ ఉంది. అలాగే పిల్లలకి మరి ఖర్చులు ఉంటాయి కదా, మనకి మీకు తెలియదేముంది. ఇన్ని ఖర్చులు పెట్టుకుంటూ ఇన్ని బాధలు పడుకుంటూ కూడా ఈ మెయింటెనెన్స్ చేసుకుంటూనే మరి ఈ కోడి పిల్లలు ఒకటి వేసానన్నమాట. ఇన్ని బ్యాచ్లు లాస్ వచ్చినాయి. మరి ఈ బ్యాచ్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, చిన్న షెడ్ అని అంటాను కదా, ఆ చిన్న షెడ్ అవతల షెడ్లో కోడి పిల్లలు లెగ్ వీక్లు వచ్చినాయని నేను వీడియోలు పెట్టాను. అసలు ఆ బ్యాచ్ నేను వీడియోలు కూడా సరిగ్గా చేయలేదు. అది ఎంత లాస్ అనే వీడియో కూడా నేను చేయలేదు. అయితే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను వేసింది తిరుమల పిల్లలు. అవి మనకి దాదాపు టోటల్ ఒక 350 నుంచి 400 వీక్లు అయ్యి మోర్టాలిటీ అయ్యి చనిపోయినాయి. మనం 10,150 వేస్తే మనకు వచ్చింది 700 కోడి పిల్లలే వచ్చినాయి మనకి, 750 అట్లా. ఆ కంపెనీ వాళ్ళు ఒక 500 పిల్లలు, ఆ రోజు నేను 45 రూపాయలు పెట్టి పిల్లలు వేసాను. 45 రూపాయలు పెట్టి పిల్లలు వేస్తే మనకు 500 పిల్లలు ఇచ్చారు, ఒక 23,000. ఆ వచ్చిన అమౌంట్తోనే నేను పిల్లలు పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నా దగ్గర అమౌంట్ లేదు. లేని పక్షంలో వాళ్ళు ఒక 500 కోడి పిల్లలు మనకి ఇచ్చారు కాబట్టి నాకు 1000 కోడి పిల్లలు వచ్చినాయి. ఇంకా నాకే రిటర్న్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు పెట్టిన కోడి పిల్లలు అయితే వచ్చేసి లక్ష్మీ శారద కోడి పిల్లలు అనమాట. షెడ్ అంతా మళ్ళీ క్లీన్ చేశాను, ఫార్మాలిన్ కొట్టాను, అంతా క్లియర్ చేసుకొని బ్లీచింగ్ చిమ్ముకొని పిల్లలు అయితే దించాం. ప్రజెంట్ అయితే పిల్లలు బాగానే ఉన్నాయి. ఇక మీద కూడా ఎలా ఉంటాయో మనకు చెప్పలేము. ఎందుకంటే పోయినసారి 34 రోజులు కోడి పిల్లలు ఈ షెడ్లోనే 34 రోజుల దాకా బాగున్నాయి. 34వ రోజు నుంచి మనకు మోర్టాలిటీ వచ్చినాయి కాబట్టి అనుక్షణం భయపడుతూ ఈ ఫీల్డ్లో నేను ప్రజెంట్ పరిస్థితులు ఎదుర్కొంటున్నా. కాబట్టి మీ అందరూ దయచేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.